హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పొచ్చు. స్వీట్ అనమాట. ఎవరికైతే మన ఇంట్లో స్వీట్ లేనప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి, వాళ్ళు ఇన్స్టెంట్గా చేసుకొని తినే ఒక యమ్మీ స్వీట్ అనమాట. ఇదేంటంటే కోవా టైప్. దీనికి ఏదైతే ఫస్ట్ నేను కొంచెం నెయ్యి వేసుకొని మిల్క్ అయితే వేసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 1 లీటర్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకొని దాన్ని బాయిలింగ్ పెట్టాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్ పౌడరు, ఘీ, తర్వాత షుగరు, ఇలాచీ పౌడరు, కండెన్స్డ్ మిల్క్, ఇవన్నీ తీసుకొని మనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత నేను ఏంటంటే ఇందులోని మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అది థికెన్ అవ్వాలి కదా, సో దానికోసం అనమాట. సో అలా కంటిన్యూస్గా స్టేర్ చేయాలి, లేదంటే అది మనకి అడుగు మాడిపోతుంది. వన్స్ అది అడుగు మాడింది అంటే దాని టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో కొంచెం జాగ్రత్తగా అండ్ స్లో ప్రాసెస్లో చేసుకోవాలి. మీరు కంప్లీట్గా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అదే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది. సో నేనైతే 2 తీసుకున్నాను, షుగరు, కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes అనేది కంటిన్యూస్గా కలపాలి. చూడండి, అది కొవ్వ అనేది బాగా దగ్గరగా తిక్కగా అవుతుందన్నమాట. ఈ టైంలో ఇంకా అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కొంచెం చల్లారితే మనకి ఇలాగ బిళ్ళల్లాగా అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఏంటంటే అది దాన్ని మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లోని చేసేసుకొని కొంచెం గార్నిషింగ్కి ఏంటంటే నేను ఆల్రెడీ ప్లేట్కి కొంచెం ఘీ అనేది అప్లై చేసి పెట్టి, ఇదేంటంటే బాగా చల్లారిన తర్వాత అది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకొని దాని మీద ఏంటంటే కొంచెం కాజు, పిస్తా, కిస్మిస్ ఏం కావాలంటే అది మనం డ్రై ఫ్రూట్స్లో ఎలా డెకోర్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే 15 days వరకు నిలవ ఉంటుంది. మంచిగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు.